అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైక్ టూ ముచ్చలు తయారుకున్నాయి. చలో చూసేద్దాం పానే. బంతిని ఎంత బలంగా గోడకు కొడితే అంతే స్పీడ్ తో వచ్చి దాకుతుంది అంటారు గాని హరీష్ రావు మాత్రం బుల్లెట్ కంటే రువ్వడిగా కౌంటర్ ఇచ్చిండు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు. హరీష్ రావు రాజకీయాలకు పనికిరాడు అన్నట్టు మాట్లాడిండు కదా బట్టి. ఆగో దాని మీద ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది హరీష్ రావు చెప్తున్నాడు. ఇనుండ్రి. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు మాట్లాడినారు. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఆ నడుమ కమిషన్లు ఎక్కువ తక్కువ అడుగుతున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంకి వచ్చి ధర్నా చేసిండ్రు. అందుకే మీ తిరుగు కమిషన్లు అడుగుడు నాకు రాదు కాబట్టి నేను అన్ఫిట్టే అంటున్నాడు. అంతేకాదు, ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి అన్నట్టు చెప్పిండు. సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10ల సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేస్తే మొదటికి ఏ మోసం వస్తుంది, అది మీకే అంటుకుంటది. ఎదుటోళ్ళకు ఎంత మర్యాద ఇస్తే అంతే మర్యాద మనకొస్తుంది అన్న సంగతి మరవకు బట్టి అన్నట్టు వాయిలు బరగెలతోని సురుకులు పెట్టినంత పనిచేసిండు. వాట్ ఈస్ న్యూ ఇన్ దాట్? దానికి పెద్ద పీపీటీ ఎందుకు? నువ్వు ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు. అసొంటోళ్ళు మీరు మాకు చెప్తారా? మీ మీద మీకే క్లారిటీ లేదు. మీరేం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మీకే సోయలేదు. అసొంటోళ్ళు మమ్మల్ని రాజకీయాలకు అన్ఫిట్ అన్నట్టు మాట్లాడతారా అని సువ్వలు కాల్చి సురుకులు అంటించినంత పని చేసిండు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద, వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్న అవినీతి మీద మాట్లాడుకుంటా బట్టి విక్రమార్కకు బాగానే పవర్ఫుల్ బాణాలు వేసిండు. సినిమా ఇండస్ట్రీలా ఎప్పుడు ఎవరిని లగ్గం చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఇడుపు కాగితం తీసుకుంటారో అంతు పట్టది. హా గోగాట్లుంటాయి కొందరు రిలేషన్షిప్లు. అట్లా సమంత నాగచైతన్య గురించి తెలిసిందే నాయే. ఏమాయ చేసినవే సినిమా నుంచి మొదలైన పరిచయము పెళ్లి దాకా పోయి ఇడుపు కాగితం తీసుకునే దాకా వచ్చింది. అటు వెనుక ఎవరి దారాలు చూసుకున్నారు. నాగచైతన్య ఇంకో లగ్గం కూడా చేసుకున్నాడు. అది అందరు తెలిసిన ముచ్చట్నే ఆయే. అయితే ఇప్పుడు సమంత కూడా లగ్గం చేసుకుందట. కొన్ని ఫోటోలు అయితే బయటికి వచ్చినాయి. ఓ పారి మీరు కూడా అవన్నీ చూసేయండి. ఆ గది ముచ్చట చూసిరు కదా. కుందన బొమ్మ సమంత ఎవలని లగ్గం ఆడిందో. గత కొన్ని దినాల సంది ఎవల నడుమ లింకులున్నాయో అని వస్తున్న మనిషినే పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్లున్న ఈషా ఫౌండేషన్ లా అయ్యేలా పొద్దుగాలని లింగభైరవి సన్నిధిలా భూత శుద్ధి వివాహం పద్ధతిలా డైరెక్టర్ రాజ్ నిడమొర్రు సమంత ఏలుకు ఉంగరం పెట్టి ఒక్కటైనట్టు ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్పిర్రు ఈ ముచ్చట. మరి ఈ పద్ధతి ఏంటంటే ఆలోచనలు, భావోద్వేగాలు లేక భౌతికతకు అతీతంగా ఆలుమొగల నడుమ గట్టి ఫెవికాల్ అసొంటి బంధం రూపొందించుడే ఈ భూత శుద్ధి ప్రక్రియనట. మరి ఏదో ఒక పద్ధతి మొత్తం మీద సమంత కూడా ఒక ఇంటిదయింది. గతం అన్నట్టు ఇడ్చేసి ఇప్పుడు కట్టుకున్న ఆయనతోనైనా కోసెల్లి నడుమిట్లా ఆగమై ఏడవకుండా పిల్ల పాపలతోని కలకాలం కలిసిమెలిసి ఉండాలని కోరుతుర్రు సమంత డైహార్ట్ ఫ్యాన్స్ అంతా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఇప్పుడు ఆ పెండ్లి కొడుకైన రాజ్ నిడమర్రు పడుసు పోరగాడు కాదట, పిల్లల తండ్రేనట. మరి ఆమెతోని ఇడిపోయి ఈమెను ఎందుకు చేసుకుంటూ మన తెలియదు కానీ ఆయన మాజీ పెండ్లామైన షామిలి డిసపరేట్ పీపుల్ డూ డిసపరేట్ థింగ్స్ అంటే తెగించిన మనుషులు దానికి తగ్గట్టే ఉంటారని పోస్ట్ పెట్టింది. ఈ లగ్గమైనప్పుడే ఆమె అట్లా పెట్టిందంటే వాళ్ళని ఉద్దేశించే పెట్టిందని ఇంకొందరు అంటుర్రు. ఇప్పుడు ఇదో ఇంకో కొత్త రచ్చ ఎన్నొద్దులు సాగుతుందో. ఏదైతే ఏంది, కొత్త జంటకు కాంగ్రాట్స్.
ఆల్ ద బెస్ట్. ఒక్కేడు పెట్టుబడి పెడితే 5 ఏళ్ళు ఆదాయం వస్తుంది అన్నట్టు వేస్తున్నారు సర్పంచ్ పదవులను. ఈ ఒగ్గి అక్క 1 కాదు 2 కాదు 73 లక్షలు వేలం పాట వాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నదట. మరి అవి పైసలా పెంకాసులా, వాటికి ఇలుగున్నదా లేదా? ఎందుకు అంతగానం పైసలు పెట్టి వేలం పాటలు వాడి పదవులు దక్కించుకుంటున్నారో ఏమో అర్థమైతలేదట చాలా మంది జనాలకు. మొన్న ఓ అన్న పొరపాటున కూడా సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయకుండ్రి, ఒకవేళ చేసినా ₹1 కూడా ఖర్చు చేయకుండా గెలిచేటట్టు చూసుకోండి, దండం పెట్టి అప్పుల పాలు కాకుండ్రి అన్నట్టు ఆస్తులు అమ్ముకోకుండా అని చెప్పినా ఇగో ఈ సొంటోళ్ళు శవన పెడతలేరు. నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారిగడ్డ అనే ఊర్లే 11 మంది సర్పంచ్ అయ్యేతానికి నామినేషన్ వేసిండ్రట. కానీ ఊరు మొత్తం ఒక్క కాడికి చేరి సమీనా ఖాసిం అనే అక్కనే సర్పంచ్ చేయాలని మాట్లాడిండ్రట. అందుకోసం ఊర్లో కనకదుర్గమ్మ గుడి కట్టియాలి, ఊరును డెవలప్ చేసేదానికి పనులు చేయాలి, ఎసొంటి తిప్పలు వచ్చినా ఏంబటే ఆదుకోవాలని నిర్ణయం చేసిండ్రట. దానికి సమీనా ఖాసిం కూడా 73 లక్షలు ఇచ్చేతానికి ఒప్పుకున్నదట. సరే పదవి దక్కిందన్న సంబరం ఉన్నది కావచ్చు కానీ ఆ 73 లక్షలు ఎట్లా సంపాదిస్తుంది అనేది ఇక్కడ పెద్ద ముచ్చట. పెత్తనం కోసం పైసలను ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేస్తే ఏతులకు పోయి గోతుల పడ్డట్టు కదా. అన్నిగనం పైసలు పెట్టిన వాళ్ళు రేపు అవినీతి చేయరని ఏం గ్యారంటీ? ఏదైనా పని కోసం సర్పంచ్ ఇంటికి పోతే ఉతగని చేసి పెడతాడా? పైసలు తీసుకోకుండానే పనులు చేస్తాడా? ఒకవేళ అట్లా చేస్తే తన 73 లక్షలు ఎట్లా వస్తాయి? జరనన్న ఆలోచన చేయాలి కదా జనము. గ్రామానికి సేవ చేసుడు అనేది వ్యాపారం తీరైతే ఎట్లా? బంగారిగడ్డ ఊర్లనే కాదు చాలా దిక్కులలో గిసోంటి వేలం పాటలే నడుస్తున్నాయి అంటే అంతటా అవినీతి జరుగుతున్నట్టే కదా. ఏందో ఏమో ఈ వేలం పాటలు వాడి పదవులు దక్కించుకున్నాడు ఎవలకు లాభం చేసేతానికో ఎవరికి ముంచేతానికో ఏమో. కుక్కకున్న ఇల్లు ఆ దేశంలో మనుషులకు లేనట్టే వేస్తున్నారు. శ్రీమంతుల ఇళ్లలో పెరిగే కుక్కకుండే మర్యాద, దానికి పెట్టే తిండి ఇలువ చిన్నగా ఉండదు. అంత ప్రేమతో చూస్తారు పెంచుకునే కుక్కను. సరే వాళ్ళ కుక్క వాళ్ళ ఇష్టం కానీ ఎంపీ రేణుకా చౌదరి తన కార్ల పెంచుకునే కుక్కను పార్లమెంటుకు తీసుకుపోవడం మంచిగా లేదని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలకు పోయిన రేణుకా చౌదరిని కుక్కని ఎంబటి పట్టుకొని పోయినందుకు కొందరు బీజేపీ ఎంపీలు ఇదేం పద్ధతి కాదని గట్టిగా అరుచుకున్నారట. దానికి రేణుకా చౌదరి నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు, మా కుక్క అసలే గర్వది, మా కుక్క బంగారం అసోంటిది అన్నట్టు కర్షే కుక్కలు కొన్ని పార్లమెంట్లు ఉన్నాయని ఎంపీలను హేళన చేసినట్టు మాట్లాడిందట. దీంతో బీజేపీ ఎంపీలంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానం పాలు చేసిందని కోపం చేస్తున్నారు. దేశం పబ్లిక్ మాత్రము ఈ కుక్కల్లో లేంది అని అనుకుంటున్నారట. అయినా రేణుకా చౌదరి మేడము కుక్కను పార్లమెంటుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన లీడర్లు ఉన్నారు. ఆ సొంటోళ్లను వాళ్ళకంటే మా కుక్కనే నయమని అంటవా? రాజకీయాలు చేస్తే నలుగురు మెచ్చాలి, విమర్శలు చేస్తే కరెక్టే అన్నట్టు ఉండాలి కానీ ఇవేం మాటలు మేడము? దేశం ఎట్లా నడవాలనో నిర్ణయాలు తీసుకునే ఎంపీలను కుక్కలు అన్నట్టు మాట్లాడతావా? అందరిని అవమానించినట్టు చేస్తావా అని ఎంపీలు రేణుకా చౌదరి మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలంగాణను స్పోర్ట్స్ హబ్ చేస్తా అని రేవంత్ రెడ్డి ఊకూకే చెప్తుంటాడు కదా, అన్నట్టే తన సర్కార్లో ఆటలకు పెద్దపీట వేస్తున్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ షురూ చేసిండు. గురుకుల పాఠశాలల్లో ఆటలు ఖచ్చితంగా ఉండాలని ఆర్డర్ వేసిండు. ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడు. ఉత్తగా తీసుకొచ్చడే కాదు, మెస్సీ తోటి ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ పబ్లిక్ ఫుట్బాల్ ఆట మీద మనసు పడేటట్టు మంచి మంచి ఆటగాళ్ళు బయటకు వచ్చేటట్టు చేసే ఉపాయం చేస్తున్నాడట. ఎట్లా సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం కాబట్టి దునియాలోనే గొప్ప ఆటగాంతో పోటీకి దిగుతున్నాడు. సరే మంచి జరిగితే ఎవరు కాదన్నారు కానీ ఈ ఆటల పోటీకి కోట్లు సర్కారు సొమ్ము ఖర్చు చేసుడే ఏం మంచిగా లేదంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అప్పట్లో ఫార్ములా ఈ రేసు కార్ల పోటీలు హైదరాబాద్ లో పెడితే దానికి అప్పుడు ఆగమాగం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలు. మరి ఇప్పుడు మీరు చేసేది ఏంది అని అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత కోరిక కోసం సర్కారు సొమ్మును ఖర్చు చేస్తున్నారు. దీంతో తెలంగాణ కొరిగేది ఏముండదు. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు చేయాల్సిన పనులు చేయకుండా ఈ ఆటలాడేంది, అందగతల పోటీలు పెట్టుడేంది అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఏందో ఏమో పోన్రి.
అరాచకానికి అంగిలాగేస్తే ఎట్లుంటదో అట్లనే ఉన్నాయట కాంగ్రెస్ లీడర్లు సర్కార్ ఆఫీసర్లు చేస్తున్న పని. అందుకే కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వార్డు మెంబర్లు అయ్యేతానికి పోటీకి దిగితే వాళ్ళ నామినేషన్లు మొత్తం జైల్లో అన్నట్టు తీసి పారేసిండ్రట ఆఫీసర్లు. అందుకే పెద్ద ఎత్తున లొల్లికి దిగిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్ అనే ఊరు సర్పంచ్ ఎన్నికలలో చేస్తున్న అరాచకం ఇది. మరి అట్లా చేయకుండా ఎన్నికలకు దిగితే గెలవలేక ఇట్లా చేస్తున్నారో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కు భయపడి నామినేషన్లు చెల్లదంటున్నారో ఏమో గాని కాంగ్రెస్ పార్టీలు ఆఫీసర్లు పల్లెలలో ప్రజాస్వామ్యాన్ని పాతర పెడుతున్నారని అంటారు బీఆర్ఎస్ పార్టీలు. ఇట్లా చేస్తే మంచి మంచి గెలుచుడేమో గాని అధికారంలో ఉన్న పార్టీ మనిషి మాత్రం పక్కా గెలుస్తాడు. మరి అసోంటి దానికి ఎన్నికలు ఎందుకు పెట్టుడు? సర్పంచ్ వార్డు మెంబర్ల పదవులను నామినేషన్ పోస్టుల కిందికి తీసుకొస్తే అయిపోయాయి. దానికి ఎన్నికల కమిషన్ ఎందుకు? ఓట్లేసే ఏర్పాట్లు చేసేదానికి సర్కార్ పైసలు ఖర్చు చేసుడు ఎందుకు? ఊరుకు మేలు చేద్దామని బరిలకు దిగిన వాళ్ళని తప్పించే ఉపాయాలు వేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పుండ్రి. ఇట్లా చేసుడు దేశ ప్రజాస్వామ్యాన్ని పాతర పెట్టినట్టు కాదా? దేశానికి ఉన్న రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా? ఇంత ఘోరంగా ఎన్నికలు నిర్వహించి గెలుచుడు అదో గెలిపేనా? కొద్దిగా కూడా రూల్స్ పాటించాలనే సోయి లేకుంటే ఎట్లా? సరే, రాజకీయ లీడర్లకు అరాచకం చేసైనా గెలవాలి అనే పట్టుదల ఉంటది కావచ్చు కానీ సర్కార్ ఆఫీసర్లకు ఏమైంది? వాళ్ళన్నా చేయాల్సిన డ్యూటీ చేయాలి కదా. కండ్ల ముంగట కావాలనే అన్యాయం చేస్తే ఎట్లా అన్నట్టు? ఈ దుర్మార్గానికి శరమగీతం పాడే నాదుడే లేడా? సర్పంచ్ ఎన్నికలు చేయబట్టి ఊర్ల పొంటి ఎన్నెన్ని చిత్రాలు జరుగుతాయేమో పోండి. ఓట్లకు పైసలు కూడా ఎందుకు బదిలాడతానో అర్థం చేసుకో. నీ కొడుకు కొరకే కొడుకు నెల నుంచి బదిలాడతాను. నీ కొడుకు బదిలాడింది వేరు. నీ కొడుకు అంటాడు నువ్వు తినకున్నా తిన్నా. ఇప్పుడైతే నువ్వు చేతులు పట్టుకున్నావు అంటే ఎక్కువ మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే నువ్వు ఓకే చెప్పాలి. ఇంతమంది చెప్పాలి అంతే. తప్పులో ఒప్పుకో అక్క, నువ్వు అను కడమదంతా మేం చూసుకుంటాం అని అమాంతం కాళ్ళ మీద పడి అస్సలే లేస్తలేడు. ఒకళ్ళు కాలు పట్టుకుంటే ఇంకోళ్ళు చేతులు పట్టుకొని బతిలాడుతున్నారు. నువ్వు నామినేషన్ అయ్యి కడమదంతా మేం చూసుకుంటాం, నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకని కాళ్ళ ఎలా పడి మొక్కుతుంటే అస్సలే ఒప్పుకుంటలేదా అక్క? సర్పంచ్ గా నిలబడతానంటే మద్దతు ఇచ్చేటోళ్ళు లేని ఈ కాలంలో ఒకవేళ కొందరు సపోర్ట్ చేసినా గెలుస్తామో గెలవమో అని తండ్లాడే ఈ రోజులల్లా నువ్వు నిలబడు అని ఊరు జనాలంతా వచ్చి కాలు మొక్కుతుంటే ఎవరన్నా వద్దంటారా? అసొంటోళ్ళని ఇంటికి పిలిచి కూర్చిలేసి చాయ్ టిఫిన్లు పెట్టి అవసరం అయితే మందు పార్టీ కూడా అరేంజ్ చేస్తారు. కానీ ఈ అక్క చింతాకు మందం కూడా ఒప్పుకుంటలేదు. మీరు ఎన్నిసార్లు ఇంటికి వచ్చి బతిలాడినా నేను నామినేషన్ వేయను, ఎన్నికలలో పోటీ చేయను అని గట్టి పట్టు మీద ఉన్నది. మరి అది వరకు గిసొంటి ఎన్నికలలో పోటీ చేసి దెబ్బతిన్నదో లేకుంటే దెబ్బతిన్నోళ్ళను కండ్లారా చూసిందో గాని ససేమిరా అంటాంది. ఆయనే ఉన్నాడు నిన్నేం ఆగం కావాలని మేము కోరుకోమమ్మా, అర్థమైందా? అయ్యో పాపం, ఇంట్లో తినేతానికి తిండి గింజలు కూడా లేవట. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లే అనే ఊరుకు జనరల్ మహిళకు రిజర్వేషన్ వచ్చిందట. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ దిగేతానికి ఎవరు లేరో లేకుంటే ఈమె పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తుందనే నమ్మకమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలకు క్యాండిడేటే లేనట్టు పొట్టు పొట్టు బతిలాడుతున్నారు. ఆ కాలు మొక్కుతున్న మనిషి అయితే కాళ్ళే ఇడుస్తలేడు. చూడుండ్రి, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏసోటి కష్టాలు వచ్చినాయి ఊర్లో పొంటి. తెలంగాణ సర్కార్ పాలన మంచిగా ఉంటే గిట్లా బతిలాడుకునే కర్మ వీళ్ళకు ఉండేది కాదు కావచ్చు కదా. ఏందో ఏమో గాని ఊర్లో పొంటి ఎన్నికలు చేయంగా గమ్మత్ ముచ్చట్లు బయటపడుతుంది. తెలంగాణ చరిత్ర చదువుకున్నన్ని రోజులు మరవలేని పేరు మర్రి చెన్నారెడ్డి. తొలి తెలంగాణ ఉద్యమాన్ని ఊరూరున ఉర్రూతలూగించిన నాయకుడు మర్రి చెన్నారెడ్డి. అసోంటి గొప్ప నాయకుడు జీవిడిచి డిసెంబర్ 1వ తారీఖు నాటికి 29 ఏండ్లు. ఆ గొప్ప నాయకుని కడుపున పుట్టిన ప్రజా లీడర్ మర్రి శశిధర్ రెడ్డి తండ్రికి దగ్గ కొడుకు అన్నట్టు జనం కోసం పని చేస్తున్నాడు. తన తండ్రి పేరు మీద చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పెట్టి
తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. దేశానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు కావాల్సింది, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల మేళాన్ని నిర్మించి నిరూపిస్తున్నాడు. మర్రి చెన్నారెడ్డి వారసత్వాన్ని అందుకున్న కొడుకు తన తీరుగానే దేశం అభివృద్ధి అయ్యేతానికి పని చేస్తున్నాడు. తండ్రి చెప్పిన మాటలను నెత్తికెక్కించుకొని నీతి నియమాలను పాటించుకుంటా ఏది తెలంగాణ ప్రజలకు లాభం చేస్తుందో ఆ పనులు ముంగటేసుకొని చేసుకుంటా పోతున్నాడు. ఉత్తగా పని చేసుడే కాదు, ఫలితాలు ప్రజలకు అందేటట్టు చేస్తున్నాడు. చిన్న చిన్న ప్రాజెక్టులతోని 3 పంటలకు నీళ్ళు అందించే పని చేసిండ్రు. వాటర్ షెడ్లు కట్టి ఓ పద్ధతి ప్రకారం నీళ్లను వాడుకునుడు చెప్పి రైతులకు మేలు చేస్తున్నాడు. భూగర్భ జలాలను పెంచుడు, కరువును దూరం చేసుడు వికాసిత్ భారత్ ల భాగమై పోతున్నాడు. అది సాధించుట్ల శశిధర్ రెడ్డి తండ్రి మర్రి చెన్నారెడ్డి పేరును ఏటేటికి పెంచుకుంటూ పోతున్నాడు. తండ్రి పేరును నిలబెడుతున్నాడు. అసోంటి కొడుకును మెచ్చుకుంటేనే తెలంగాణ కోసం పోరాటాలు చేసిన మర్రి చెన్నారెడ్డికి జోహార్లు చెప్దాం. చూసిరామిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మైక్ టీ ముచ్చట్లు.